మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకు ఆయన అభిమానులతో పాటు తోటి నటీనటులు కూడా మద్దతుగా ఎప్పుడూ నిలబడతారనే విషయం తెలిసిందే. చిరుపై అభిమానంతో రక్తదానం చేస్తూ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడేందుకు తోడ్పాటు చేస్తున్నారు. 1998 అక్టోబర్ 2వ తేదీన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రారంభమైంది. ముందు రక్తం ఇచ్చిన వ్యక్తి నటుడు మురళీమోహన్ గారు. ఆ తర్వాత రెండో వ్యక్తి నటుడు, అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి మహర్షి రాఘవ. అప్పటి నుంచి మహర్షి రాఘవ ఒక గొప్ప కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. వరుసగా రక్తదానం చేస్తూ వస్తున్నారాయన. ఇటీవల 100వసారి రక్తదానం చేసి ఒక రికార్డు క్రియేట్ చేశారు. 100వసారి రక్తదానం చేసేటప్పుడు తాను కూడా తప్పకుండా వస్తానని మెగాస్టార్ చిరంజీవి గతంలో రాఘవకు మాట ఇచ్చారట. ఆ సమయంలో చెన్నైలో ఉన్నారాయన. అందుకే మెగాస్టార్ రాలేకపోయారు. చెన్నై నుంచి వచ్చిన వెంటనే మహర్షి రాఘవను ఇంటికి పిలిపించుకున్నారు మెగాస్టార్. ఆయనకు సాలువా కప్పి ఘనంగా సన్మానించారు. 100 సార్లు రక్తదానం చేయడం చాలా గొప్ప విషయమని రాఘవను మెచ్చుకున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా రక్తదానం చేస్తూ వస్తున్నారట ఆయన. ఇది మామూలు విషయం కాదని రాఘవ సేవా గుణాన్ని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. మహర్షి రాఘవతో పాటు ఆయన భార్య శిల్ప, ప్రముఖ నటుడు మురళీమోహన్ కూడా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. రాఘవను ఆయన కూడా అభినందించారు. నటుడు రాఘవ చేసిన పనికి ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహర్షి రాఘవ 100వసారి మా బ్లడ్ బ్యాంక్లో, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆ బ్లడ్ బ్యాంక్లో రక్తం దానం ఇవ్వడం జరిగింది. అంటే ఇంతవరకు 50 సార్లు ఇచ్చిన వాళ్ళు, 60 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక వ్యక్తి 100 సార్లు రక్తదానం ఇవ్వటం అనేది ఇదే ప్రథమం. ఇలాంటి సందర్భంగా మా మహర్షి రాఘవని మనస్ఫూర్తిగా మా ఇంటికి ఆహ్వానించి నేను అభినందించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. సో నిజంగా చాలా గ్రేట్ రాఘవ. అంటే మేము బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు మురళీమోహన్ అన్నయ్య ఉన్నారు అక్కడ. ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేసింది అన్నయ్య. ఆ తర్వాత అదే రోజున మీరు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా